మాస్ జాతరతో అయినా సరే రవితేజ కంబ్యాక్ ఇస్తాడా లేదా? అసలు ట్రైలర్ మొత్తానికి నాకు ఎలా అనిపించిందో మీతో డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఛానల్కి కొత్తగా వచ్చి చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే మాస్ రవితేజ గారు అయితే మాస్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు, రాసి పెట్టేసుకో అంతే. ఇంక లిటరలీ చెప్పాలంటే చాలా రోజుల తర్వాత రవితేజ నుంచి వచ్చిన ఒక కంటెంట్ ఇంత కిక్ ఇవ్వడం అనమాట. లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ అయితే చాలా డిసప్పాయింట్ చేసినాయి. రవితేజ ఎనర్జీ అవన్నీ చాలా మిస్ అవుతున్నాం ఆయన సైడ్ నుంచి అని ఫీల్ అవుతున్నాం. మనకి ఈ ట్రైలర్ తోటి అయితే కంప్లీట్గా సాటిస్ఫై చేసేదారు డైరెక్టర్ గారు అయితే. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే బీమ్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏదైతే సాంగ్ని రీమేక్ చేసాడో దాన్ని అక్కడక్కడ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ వేలో చాలా నీట్గా వెళ్ళిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇంకా సీరియస్ రోల్లో కనిపిస్తున్న విలన్ రోల్లో మనకి నవీన్ గారి ఒక పోర్షన్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. మొత్తానికైతే మాస్ మహారాజా రవితేజ గారు అయితే ఒక మాస్ కంబ్యాక్ ఇస్తుందని అర్థమైంది. ఇంకొక నోట్ ఏంటంటే మూవీ వచ్చేసి మనకి November 1 నుంచి అయితే రిలీజ్ అవుతుంది. 31st ప్రీమియర్ షోస్ చేస్తున్నాం, అది కూడా 6 o'clock నుంచి అనమాట. రీజన్ ఏదై ఉంటుందో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి ట్రైలర్ అనిపించిన ఫీలింగ్ నాకైతే ఇది. మీరు ట్రైలర్ చూస్తుంటే ఇప్పటికే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. మీ ఒపీనియన్ ఏంటో. మాస్ రాజా రవితేజ గారు ఈ ఫిలింతో కంబ్యాక్ ఇస్తారా లేదా అది కూడా కామెంట్ చేసేయండి.